వెంకట్ గారు, ఇదే మా కూతురు అండి, ఫైనల్ ఇయర్ డిగ్రీ. సార్ చెప్పండి. వీళ్ళు ఎగ్జామ్స్ ఏ బేసిస్ మీద కండక్ట్ చేయాలనుకుంటున్నారు? వాళ్ళకి కామన్ సెన్స్ లేదు కాబట్టే కదండి. నేను కూడా కరోనా వచ్చిన ఫస్ట్ డేకి వెళ్ళి ఫైట్ చేసేది. ఎగ్జామ్స్ పెట్టే పరిస్థితులు ఎట్లయితే నాకు తెలుసు, ఎందుకంటే నేను ఎఫెక్ట్ అయిన ఆల్రెడీ దాని నుంచి. ఎఫెక్ట్ అయినారు, మేము చూసినాము. మీరు కూడా ఎంత స్ట్రగుల్ అవుతున్నారో, స్టూడెంట్స్ కోసం ఎంత స్ట్రగుల్ చేస్తున్నారు చూసాను నేను. అవునండి, ఎందుకంటే కావాలి కదా, మనకు వచ్చింది వేరే వాళ్ళకి రాకూడదు. అది హ్యూమానిటీ. అది మనం అన్నం తినే ఏ వ్యక్తి అయినా కూడా ఆలోచించాల్సిన విషయం అది. కనీసం అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా రియలైజ్ అయ్యి ప్రాపర్ డెసిషన్స్ తీసుకుంటారు. ఇంట్లో నుంచి బయట పెడితే ఎఫెక్ట్ అయ్యే సిచ్యుయేషన్స్ ఉన్నాయి, రికవర్ అయ్యే సిచ్యుయేషన్ ఎలాగా లేదు. వాళ్ళు ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడా, ఎట్లా పొజిషన్స్ లేక వచ్చినారు? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాదంటే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ పిల్లలు ఏమైపోయినా పర్లేదా వాళ్ళకు? ఇప్పుడు వాళ్ళ వ్యవహారం అట్లనే ఉంది. ఎందుకనంటే యూజీసీ గైడ్ లైన్స్ ఇస్తే వీళ్ళు ప్రతి ఒక్కటి సెంట్రల్ది ఫాలో అవుతారా? స్టేట్, ఈ రెండు స్టేట్లు సెంట్రల్ అయినా స్టేట్ అయినా కూడా దే ఆర్ చీఫ్ మినిస్టర్ దీనికంటే ముందు వీళ్ళు ప్రతి సెంట్రల్ చెప్పిన ప్రతి గైడ్ లైన్ వీళ్ళు ఫాలో అయినా ఇప్పటిదాకా అట్లా తెలియక అడుగుతున్నా. అటు ఆయన కానీ ఈయన కానీ మరి ఈ రోజు ఏదో విద్యార్థుల పరంగా మేము సెంట్రల్ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నాం పెడతామంటే వీళ్ళకి ఏమైనా అయితే ఆ ఇన్సూరెన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారా? గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా? సార్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసినా కూడా పిల్లలు పోయిన తర్వాత ఆ డబ్బు ఏం చేస్తాం సార్ మనము? డబ్బు సంగతి అంటలేను. అట్లీస్ట్ ఈరోజు ట్రీట్మెంట్ అయితే కూడా పరిస్థితులు ట్రీట్మెంట్ చేసే పరిస్థితి కూడా లేదు ఏమైనా అయినా కానీ. లేదు, ఇప్పుడు మాకు ఉండేది ఒకే ఒక అమ్మాయి. తర్వాత ఎన్ని కోట్లు వస్తే ఏం చేస్తామో? వాడు ఇన్సూరెన్స్ ఇస్తే మాత్రము మర్చి పెట్టుకోవాల్సిందే కదా. వాడైనా మర్చిపెట్టే. ఇప్పుడు దాని గురించే ఇలా కోర్టులో నేను ఆంధ్రప్రదేశ్ కోర్టులో కూడా, అంటే నేను అక్కడ రెసిడెంట్ కాదు కాబట్టి అక్కడ లోకల్ ఉన్న మా ఎన్ఎస్సీ అమ్మాయి తోటి పిల్ అయిపోయినాను దీనిపైన. కరోనా వైరస్ తగ్గేంత వరకు స్టూడెంట్స్ ఎవరికి ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయొద్దు, అందరినీ ప్రమోట్ చేయాలని. కంపల్సరీ ప్రమోట్ చేయాలా? వాళ్ళకి ప్రమోట్ చేస్తే జాబ్స్ కోసం గవర్నమెంట్ మీద వచ్చి ఎక్కడ పడతారు అనేది ఉంటే, ఇప్పుడు ఒక ఎగ్జామ్షన్ పెట్టుకోమనండి. ఒక 1 year వరకు ఎటువంటి అప్లై చేయకూడదు, గవర్నమెంట్ జాబ్స్ కి అప్లై చేయకూడదు అనేది ఎగ్జామ్షన్. 2 సంవత్సరాలు కాదు, తర్వాత ఎప్పుడైనా ఉద్యోగం చేసుకుంటామండి. ఈ ఎగ్జామ్ రానికి పోయి తావపై తెచ్చుకొని సత్యవల్ల ఏం లేకుండా ఉన్నారు. 2 పూట ఇంటి ఉన్నది తిని ఉంటున్నాం కదా. అంతే కదా. అదే ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఈ విధంగా ఉండొచ్చు, గవర్నమెంట్ జాబ్స్ మీద వచ్చి పడతారు చేస్తారు అనేది ఉండొచ్చు. సరే, మేము అప్లై చేయము గవర్నమెంట్ జాబ్స్ కోసము, మీరు మాకు ఈ ఎగ్జామ్షన్ ఇచ్చినారు, ఈ ఫేవర్ చేసినారు కాబట్టి ఈ విధమైన కండిషన్ అనేది వాళ్ళ నుంచి వచ్చినా పర్లేదు. మిగతా జాబ్స్ ఎక్కడైనా ప్రైవేట్ జాబ్స్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎక్కడైనా కూడా వీ కెన్ సర్వైవ్ టు సమ్ ఎక్స్టెంట్ లేటర్ బై అడ్జస్టింగ్ విత్ once the climate comes into condition, then we can go ahead to government jobs. వాస్తవమేనండి. ఏంటి సార్, ఇది కేసు కూడా వేసే విషయం కాదు సార్. కనీసం మినిమం కామన్ సెన్స్. కరెక్ట్. ఇప్పుడు నేను మీ నంబరు నేను ఫస్ట్ డేకి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎప్పటికెళ్ళి మేకెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నా. మార్చ్ ఏప్రిల్ 1st వెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎగ్జామ్స్ పెట్టకండి, పరిస్థితులు ఈ రకంగా అవుతాయని. ఎప్పుడు 100 కేసులు ఉన్నప్పుడే. అవునవును, చూసాను సార్, మిమ్మల్ని లాంగ్ బ్యాక్ నుంచి చూస్తున్నాను. తర్వాత నాకు ఎఫెక్ట్ అయింది. అప్పుడు కూడా చెప్పిన, అరే నైనా ఎఫెక్ట్ అయింది, నా అవస్థ నాకు కనబడుతుందని లైవ్ లో వచ్చి మరి చెప్పిన. మీడియా ప్రొజెక్ట్ చేయకపోతే నా పరిస్థితి అయింది, నాకు గాలి తీసుకొని కూడా ఇబ్బంది అవుతుందని అయినా చూపించిన వాస్తవ పరిస్థితి ఎట్లుంటుందో. చూసాను మీ హెల్త్ కండిషన్ కూడా యూట్యూబ్ లో చూసాను. మీరు ఎంత సఫర్ అవుతూ స్ట్రగుల్ చేస్తున్నారు స్టూడెంట్స్ కోసం చూస్తున్నాను. కాకపోతే ఇది మినిమం కామన్ సెన్స్. ఇప్పుడు కర్కాస్ తినేది కూడా ఒకసారి కాకుండా 2 సార్లు కొడితే ఆ దారికి రాదు అది. అవునండి. మరి వీళ్ళు తినేది ఫుడ్డే కదా సార్. కేసు కూడా వేయకూడదు. కేసు వేయకుండానే వాళ్ళంతా వాళ్ళు రియలైజ్ కావాలా? ఇప్పుడు కదండి పట్టించుకొని పక్షాన్ని. ఇప్పుడు నా బాధ ఏంటంటే, సరే అన్ని పక్కకు పెడితే స్టూడెంట్, నేను ఆర్గనైజ్ అన్ని పక్కకు పెడితే నేను కూడా స్టూడెంట్ని, అందులో నేను ఒక మెడికల్ స్టూడెంట్ని. సిమ్టమ్స్ ఎట్లొచ్చినాయి, ఏ రకంగా ఇబ్బంది పెట్టింది నేను చూసిన, నాకు స్వయంగా అనుభవించిన. మిగతా వాళ్ళకంటే మీకు ఎక్కువ తెలుస్తుంది. అనుభవించిన. అండ్ అది ఎంత బాడీలో ఏ రకంగా నన్ను డ్యామేజ్ చేసింది, ఎంత వీక్ చేసిందో కూడా నాకు తెలుసు. ఉంటుంది. మరి వీళ్ళకి ఏ లాంగ్వేజ్ లో చెప్తే అర్థమవుతుంది? నేను ఆ బాధ చూసి తట్టుకోలేక నేను కేసేసిన. అసలు వాస్తవంగా నా తెలంగాణ, నేను ఆంధ్రప్రదేశ్ కూడా కేసేయడం ఎందుకంటే అక్కడ కూడా మనోళ్ళే ఎవరికి ఇబ్బంది అనే ఉద్దేశంతో అక్కడ కూడా వేసిన, స్టే తీసుకున్నామని దీనిపైన పిల్ ఫైల్ చేసినాను. ఇవాళ ఫైల్ అయింది పిల్. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇవాళ వేసినాను ఏపీ కోర్టులో కూడా. హియరింగ్ ఎప్పుడు ఉంటుంది సార్?
ఇవాళ ఫైల్ అయితే నెంబరింగ్ వచ్చేస్తుందండి, రేపు పొద్దున్న వచ్చేస్తుంది నెంబరింగ్, నైట్ ఈవినింగ్ వరకు నెంబర్ కూడా వచ్చేస్తుంది. ఎగ్జామ్స్ అయితే పెట్టనివ్వనండి, నాకు ఇప్పుడు నా రిపోర్ట్ కూడా వచ్చింది, నాది కూడా మీరే కదా సార్, ఇప్పుడు మీ తరపున మేమంతా కూడా స్ట్రగుల్ చేయాలా కంపల్సరీ. పేరెంట్స్ అందరు బయటికి రావాలి, లేకపోతే ఇది మన కంపల్సరీ. ఇది సమాజం ఇంకొకటి ఏంటంటే హిపోక్రటిక్ సొసైటీ, ఇది మన ఇండియన్ డెమోక్రసీనే హిపోక్రటిక్. ఇప్పుడు మీరు మా గురించి స్ట్రగుల్ అయిన తర్వాత మీరు ఏమైనా ప్రాబ్లం ఫేస్ అయితే కూడా ఎవడు అయ్యో పాపం అనుకోడు, ఒక చేతులు దులుపుకొని పోయేదే. కాబట్టి ప్రతి ఒక్కరు ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు రావాలి కంపల్సరీ. అవునండి, రాకపోతే అందరం సఫర్ అవుతాం రేపు పొద్దున. తర్వాత ఇది సెల్ఫిష్ ఇండియా, ఇది సెల్ఫిష్ ఇండియా సార్, ఇది సెల్ఫిష్ ఇండియా. ఇది నేను అన్ని విధాలు ఏజ్డ్ పర్సన్, ఐఎమ్ 51, అన్ని రకాల సిచ్యువేషన్స్ చూసాను, అన్ని రకాల పబ్లిక్ని చూశాను. మీరు స్ట్రగుల్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అట్ ద సేమ్ టైం మీ హెల్త్ కండిషన్ కూడా మీరు చూసుకోండి. లేదండి, ఇప్పుడే నెగిటివ్ వచ్చింది రిపోర్ట్, ఇప్పుడే వచ్చింది. సంతోషం, వెరీ హ్యాపీ సార్, వెరీ హ్యాపీ. సంతోషం. మీలాంటి వాళ్ళు లాంగ్ లైఫ్ బతకాలి సార్. 10 మంది కోసం స్ట్రగుల్ అయ్యే వాళ్ళు లాంగ్ లైఫ్ ఉండాలి. ఎదోళ్ళంచ కొడుకులకే ఎక్కువ చిరాయి ఉంటుంది, మంచోళ్ళకు ఉండదు. కానీ మీలాంటి వాళ్ళకు 10 కాలాలు ఉండాలి, హ్యాపీగా ఉండాలి. మీరు టెన్షన్ పడకండి సార్, 100% 2 days లో నేను సొల్యూషన్ ఇప్పిస్తాను. టెన్షన్ కాదు సార్, వాడు ఫైనలైజ్ చేసేతో నాకు ఎదురుగానే వస్తే వాడిని ఎట్లా, నేను ముందే రోడ్ క్యారెక్టర్ నాది, ఇవన్నీ ఎట్లా వాంచి పాడు దింగుతానో తెలియదు వాడికి. అటువంటి క్యారెక్టర్ నాది. బాధ ఎందుకనంటే ఎవరికైనా ఆవేదన ఉంటుంది కదా, వస్తుందని తెలిసి పిల్లగాళ్ళని పంపించమంటే ఎవరికైనా బాధ ఉంటుంది. ఎట్లా పంపిస్తారు సార్? వాడిని ఇంటి పిల్లోడిని పంపిస్తారా? ఇప్పుడు మరి వాని ఇంటి పిల్లోడిని పంపిస్తే కూడా వాడు ఫైనాన్షియల్ ఎగ్జామ్ రాసినప్పుడు ఎప్పుడైనా కనబడ్డదండి మనకి? అదే కదా పోయినట్టు మళ్ళీ బాధ. మళ్ళీ ర్యాంక్స్ హై ర్యాంక్స్ లోనే ఉంటారు, ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ లోనే ఉంటారు. మరి వాళ్ళకి అన్ని రాసుకుంటారు కదా, అది దాటుకుంటారు. ఇంకా మామూలే, అది 420 నా కొడుకులు 420 నా కొడుకులే కదా, మొత్తం కుమ్మక్క అవుతారు. లేదు చేస్తాను మీకు, నేను వాళ్ళ అప్డేట్ కూడా చేస్తాను. మళ్ళీ ఏముందో ఇమీడియట్ నా వీడియో పెడతాను ఒకసారి, కోర్టు ఏమైందో కూడా. వాళ్ళ అడ్వకేట్ కూడా స్ట్రాంగ్ అడ్వకేట్ గారే మాట్లాడేది చేసేది. ఓకేనండి, ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ సార్.